వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనపంచాశః సర్గః. తామకామాం సకామార్తః పన్నగేంద్రవధూమివ వివేష్టమానామాదాయ ఉత్పపాతాధ రావణః. రావణ సంహారానికి ముఖ్యమైనటువంటి ఘట్టం మనం చెప్పుకుంటూ ఉన్నాం. సీతాదేవిని అపహరించడానికి పంచవటికి వచ్చినటువంటి రావణుడు సాధువు వేషంలో వచ్చాడు. ఎన్నో మాటలు చెప్పి చూశాడు. రావణాసుడు తన నిజస్వరూపాన్ని ధరించి కూడా తన గొప్పతనాన్ని చాటి చెప్పినప్పటికీ, సీతాదేవి ముందు అనేక రకాలుగా గొప్పలు చెప్పినప్పటికీ సీతాదేవి ఏమాత్రము రావణాసురుణ్ణి లెక్క చెయ్యకుండా, సింహమునకు నక్కకు ఎంత తేడా ఉంటుందో రామచంద్రమూర్తికి నీకు అంత తేడా ఉన్నది అని చెప్పి రావణాసురుణ్ణి చాలా తక్కువగా నీచంగా దూషించింది. ఇక రావణాసురుడు మాటలతో ప్రయోజనము లేదు, ఇక తాను వచ్చి చేయాలనుకున్నటువంటి ఆ సీతాపహరణం, సీతాదేవిని అపహరించుకుపోవటమే ఇక చేయవలసినటువంటి పని అని అనుకుని వెంటనే ఆమెను శిరస్సు యందు ఆ వెంట్రుకలను, అదేవిధంగా పాదముల యందు కూడా పట్టుకుని తన రథంలోకి ఎక్కించి ఇక అక్కడ నుండి తాను కూడా ఆ రథాన్ని ఎక్కి పైకి ఆకాశంలోకి ఎగురుతూ ఉన్నాడు. సీతాదేవిని అపహరించాలి అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నాడో, అంటే ఆ సీతాదేవిని ఆ రెండు చేతులతో కూడా జుట్టుని అదేవిధంగా కాళ్ళని పట్టుకుని ఎప్పుడైతే అపహరించడానికి సిద్ధపడ్డాడో వెంటనే ఆ రథం ప్రత్యక్షమైపోయింది, దివ్యమైనటువంటి రథం. వెంటనే సీతాదేవిని ఆ రథంలో పడేశాడు. సీతాదేవి నాగవధు అంటే ఆడపాములాగా విలవిలలాడుతూ అలాగా కదిలిపోతూ ఉంటే ఆమె ఆ రథం నుండి మరలా దూకేస్తుందేమో, రథం నుండి మరలా దిగేస్తుందేమో అని చెప్పి ఒడిసి గట్టిగా పట్టుకుని ఇంకా దివ్యమైనటువంటి రథాన్ని ఆకాశ మార్గం గుండా ప్రయాణం చేయడానికి సంకల్పించాడు. వెంటనే ఆ రథం ఆకాశంలోకి ఎగిరింది. చూడండి ఇక్కడ, అథ కామార్తః, మిక్కిలి కామంతో ఉన్నటువంటి వాడైన ఆ రావణాసురుడు అకామాం, ఏమాత్రము రావణాసురుడి మీద మనస్సు లేనటువంటిది, ఏమాత్రము కామము లేనటువంటిది, విరాగి అయినటువంటిది అయిన సీతాదేవిని అలా బలవంతంగా రథంలో ఎక్కించుకుని తీసుకువెళుతున్నాడు. అయితే ఇలాగా బలవంతంగా ఒక స్త్రీని వశము చేసుకోవాలి అని అనుకున్నట్లయితే అది వినాశనానికే దారితీస్తుంది, ఆయుక్షీణానికి దారితీస్తుంది, శరీరంలో అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ అనారోగ్యాన్ని కలిగించడం ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి ఫలితములైతే ఆయుక్షీణమైపోతుంది, అదేవిధంగా వంశనాశనానికి కూడా దారితీస్తుంది. అందుకనే సుందరకాండలో కూడా అకామాం కామయానస్య శరీరం ఉపతప్యతే ఇచ్ఛంతీం కామయానస్య ప్రీతిర్భవతి శోభన అని చెప్పి, ఇష్టము లేనటువంటి ఆమెను వశపరుచుకోవాలి అని చెప్పి కామంతో సమీపించినట్లయితే శరీరము తపించిపోతుంది, శరీరంలో ఆయుష్ క్షీణించిపోతుంది. కానీ ఇష్టమైనటువంటిది ప్రేమతో అనురాగంతో సమీపించినట్లయితే కనుక, అనురాగంతో ఉన్నటువంటి ఆమెను కనుక భార్యను కనుక సమీపించినట్లయితే ఆయుర్వృద్ధి, అదే విధంగా ఇష్టము, సుఖము, ఆనందం ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇక్కడ రావణాసురుడు తన మీద ఏమాత్రము ఇచ్చలేనటువంటి సీతాదేవిని బలవంతంగా తాను అపహరించి తీసుకుపోతున్నాడు. అందుకనే ఆయుక్షీణం అనేది రావణాసురుడికి ప్రారంభమైంది. మరి రథంలో ఎక్కించిన తర్వాత కూడా ఆమె ఎక్కడ రథం నుండి దిగేస్తుందో దూకేస్తుందో అని చెప్పి ఆ జుట్టు గట్టిగా పట్టుకుని ఉత్పపాత, ఆ రథముతో పాటు సీతాదేవితో పాటు ఆకాశంలోకి ఎగిరాడు, ఆకాశంలోకి ప్రయాణించడం ప్రారంభించాడు. తతస్సా రాక్షసేంద్రేణ హ్రియమాణా విహాయస భృశం చుక్రోశమత్తేవ
భ్రాంత చిత్తాయ ధాతురా. ఇంకా ఆ తరువాత ఆకాశ మార్గంలో అలా వెళుతూ ఉంటే ఆకాశంలోకి ఎగిరిన తర్వాత తాను చేయగలిగింది ఇంకేమీ లేదు, తనను రావణాసురుడు అపహరించేశాడు, తనను అపహరించి తీసుకుపోతున్నాడు అనే విషయం అర్థమైపోయింది. ఇంకా తాను తప్పించుకోలేననే విషయం తెలుస్తున్నది. రాక్షసేంద్రేణ విహాయసా హ్రియమాణ. రాక్షసరాజు అయినటువంటి ఆ రావణాసురుని చేత ఆకాశ మార్గంలో తీసుకువెళ్ళబడుతున్నటువంటి, అపహరించబడి అలా తీసుకుపోబడుతున్నటువంటి ఆ సీతాదేవి ఆతురా అంటే ఎంతో దీనమైనటువంటి స్వరంతో, అదేవిధంగా ఉద్వేగంతో, భయంతో త్వరపడుతున్నటువంటిది. మత్తేవా, మదించినటువంటి లేకపోతే మత్తెక్కినటువంటి వారు తాము ఏం చేస్తున్నామో తెలియకుండా ఆ విధంగా ఎలా అయితే చేస్తారో అదేవిధంగా ఇలా రావణాసురుడి చేత అంటే రావణాసురుడి ఈ విధంగా ఆమెను అపహరించి తీసుకుపోతూ ఉంటే ఏం చేయాలో పాలుపోక అలా పెద్దగా అరుస్తూ కేకలు పెడుతూ సీతాదేవి మత్తెక్కినటువంటి వారి వలె, అంతేకాదు భ్రాంత చిత్తా ఇవా, తల్లడిల్లిపోతూ భ్రాంతి చెందినటువంటి దానిలాగా ఏం చేయాలో పాలుపోనటువంటి స్థితిలో, దీనమైనటువంటి స్థితిలో భృశం చుక్రోశ, చాలా పెద్దగాను ఎక్కువగాను అలా ఆక్రోశిస్తూ ఉన్నది. కాపాడండి కాపాడండి అని చెప్పి సీతాదేవి అరుస్తూ ఉన్నదన్నమాట. ఇలాగా దిక్కుతోచనటువంటి స్థితిలో, మత్తెక్కినటువంటి దానిలాగా, తల్లడిల్లిపోతూ ఉన్నటువంటి దానిలాగా సీతాదేవి అలా ఆర్తనాదం చేస్తూ తనను రక్షించమని చెప్పి అరుస్తూ ఉన్నది. హా లక్ష్మణ మహాబాహో గురుచిత్త ప్రసాదక హ్రియమాణం నజానీషే రక్షసా మామమర్షిణ. ముందు రామ అని చెప్పి అరిచినది ఏం చెప్పి ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇంకా లక్ష్మణ అని చెప్పి అరుస్తూ ఉన్నది. ఇక్కడ సీతాదేవి రామ అని అరిచిన దానికంటే కూడా లక్ష్మణ అని మరింత గట్టిగా అరుస్తూ ఉన్నది. ఎందుకు అంటే మహాబాహో గురుచిత్త ప్రసాదక హా లక్ష్మణ, గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడా, అదేవిధంగా నీకంటే పెద్దలను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఎల్లప్పుడూ వారిని సేవిస్తూ వారి యొక్క మనసుకి ఆనందాన్ని కలగజేయటం కోసమే పాకులారేటువంటి వాడా, అంటే గురువుల యొక్క పెద్దల యొక్క మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి వాడా ఓ లక్ష్మణ. ఎందుకు అంటే రాముడికి ఆనందాన్ని కలుగజేయటం కోసమే లక్ష్మణుడు తాను వనవాసానికి రావలసినటువంటి అవసరం లేకపోయినా రాముడితో పాటు వనవాసానికి వచ్చి ఆయనను సేవిస్తూ వదిన గారిని కూడా సేవిస్తూ ఉన్నాడు. ఆ విషయం సీతాదేవికి కూడా తెలుసు. అందుకనే లక్ష్మణ, పెద్దవారిని ఎల్లప్పుడూ కూడా సేవించేటటువంటి వాడా, ఆనందాన్ని కలగజేసేటటువంటి ఓ లక్ష్మణ, అయ్యో అమర్షిణ రక్షస, పగబట్టి నన్ను అపహరించుకుపోతున్నటువంటి, ఎందుకని పగబట్టాడు? ఖరదూషణాది రాక్షసులందరినీ కూడా 14,000 మందిని రాముడు వధించేటప్పటికీ వారి వధకు ప్రతీకారంగా రావణాసురుడు పగబట్టి నన్ను ఈ విధంగా తీసుకుపోతున్నాడు అని అంటూ అమర్షిణ, పగబట్టి మరి నన్ను ఇలాగా అపహరించకపోతున్నటువంటి రాక్షసుని చేత ఇలా అపహరించకపోబడుతున్నటువంటి నన్ను అంటే సీతాదేవిని జానీషే, ఈ విషయం నీకు తెలుసుకోవటం లేదా? నన్ను అపహరించుకుపోతున్నాడయ్యా లక్ష్మణ, నువ్వు గమనిస్తున్నావా అని చెప్పి పెద్దగా లక్ష్మణుణ్ణి పిలుస్తూ అరుస్తూ ఉన్నది. కానీ లక్ష్మణుడు ఆ దగ్గరలో ఎక్కడ ఉన్నాడు? రాముడు ఉన్నటువంటి చోటకి చాలా దూరంగా రాముడు మరి ఆ మాయాలేడిని తరుముకుంటూ వెళ్ళాడు కదా, అక్కడికే లక్ష్మణుణ్ణి పంపించింది కదా సీతాదేవి. వద్దు వద్దు అన్నా నీకు ఆపద కలుగుతుంది అన్న లక్ష్మణుణ్ణి దూషించి మరీ సీతాదేవి పంపించింది. అందుకే పశ్చాత్తాపడుతూ సీతాదేవి లక్ష్మణుణ్ణి మరింత బిగ్గరగా పిలుస్తూ ఉన్నది. ఎందుకంటే లక్ష్మణుడికి ఏమాత్రం అనుమానం వచ్చినా, ఏమాత్రం వినిపించినా వెంటనే స్పందించి వచ్చి తనను రక్షిస్తాడు అని చెప్పి సీతాదేవికి నమ్మకం అన్నమాట. జీవితం సుఖమర్ధాంశ్చ ధర్మహేతో పరిత్యజన్ హ్రియమాణమధర్మేణ మాం రాఘవన పశ్యసి. ముందు లక్ష్మణుని పిలిచింది. పిలిచి, రాఘవ, రఘువంశమున జన్మించినటువంటి ఓ రామచంద్ర,
నీవైనా నన్ను గమనించవయ్యా, నువ్వు చూడవే. ధర్మహేతోహో జీవితం సుఖం అర్ధాంశ్చ పరిత్యజన్. ధర్మము కోసమని చెప్పి జీవితాన్నైనా, ప్రయోజనాన్నైనా, రాజ్యమునైనా, సంపదలనైనా, వేటినైనా సరే వదులుకోవటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండేటటువంటి ధర్మమూర్తివైనటువంటి ఓ రామచంద్ర, నన్ను రావణాసుడు అపహరించి తీసుకుపోతున్నాడయ్యా, నీవైనా గమనించవేమి? రామ, అధర్మేణ హ్రియమాణమ్మా, ఏమాత్రము ధర్మము లేనటువంటి వాడు, అలాగే అధర్మంతో నన్ను అపహరించకపోతున్నటువంటి వాడు నన్ను ఈ విధంగా అపహరించకపోతున్నాడయ్యా రావణుడు. అటువంటి నన్ను నీవు చూడకుండా నపస్యసి, నీవు చూడడం లేదా? నేను నీకు కనిపించడం లేదా? నా స్వరము నీకు వినిపించడం లేదా? నన్ను నీవు రక్షించలేవా రామచంద్ర అని చెప్పి రాముడిని కూడా పిలుస్తూ పెద్దగా ఆక్రోశిస్తూ ఉన్నది సీతాదేవి. నను నామా వినీతానాం వినేతాసి పరంతప, కథమేవం విధం పాపం నత్వం శాసిహి రావణం. రామచంద్ర, పరంతప, శత్రువులను సంహరించడంలో చాలా గొప్పవాడివి. శత్రువుని ఎవరిని కూడా నీవు మిగల్చవు, శత్రుశేషాన్ని ఉండనీయవు. అంటే సన్మార్గంలో ఉండేటటువంటి వారిని, సాధువులని హింసించేటటువంటి వారు ఎవరైనా సరే వారిని సమూలంగా నాశనం చేయటం, వారిని సంహరించడమే నీ యొక్క కర్తవ్యంగా భావించేవాడు. ఎందుకు అంటే దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ, ధర్మ సంస్థాపన కోసమే నీవు ఉన్నావు. కావున శత్రువులను సంహరించే ఓ రామచంద్ర, అవినీతాం వినేత అసి, నీవు దుర్జనులందరికీ కూడా శిక్షకుడిగా ఉన్నటువంటి వాడివి నువ్వే. నను నామ, ఇదే కదా లోకంలో ఉన్నటువంటి ప్రసిద్ధి. లోకంలో ఎవడైనా దుర్జనుడు తన ప్రజలకు కానీ, తనకు సంబంధించినటువంటి వారికి కానీ, అసలు తనకేమాత్రము సంబంధం లేకపోయినప్పటికీ కూడా సజ్జనులను ఎవరైనా సరే పీడిస్తున్నట్లయితే, సాధువులను, మునులను కానీ ఎవరైనా పీడిస్తున్నట్లయితే వారిని వధించడమే కర్తవ్యంగా భావించేవాడివి కదా. ఇదే కదా నీకు ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప పేరు. అందరికీ అభయం ఇస్తామనే కదా నీకు ఉన్నటువంటి పేరు. మరి అలాంటి నీవు త్వం ఏవం విధం పాపం రావణం న శాసి, మరి అలా ఎవరినైనా సరే అంటే నీకు సంబంధం లేనటువంటి వారిని రక్షించడం కోసం, ధర్మం కోసం అని చెప్పి ఎవరినైనా సంహరించగలిగినటువంటి నీవు, నీకు సంబంధించిన, నీ మీదే ప్రాణములు పెట్టుకున్న, నీ మీదే ఆశలతో ఉన్నటువంటి, నీకు ప్రియమైనటువంటి దానినైనా నన్ను రావణాసుడు అపహరించకపోతున్నాడయ్యా. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నన్ను రక్షించాలి కదా, రక్షించకుండా ఏం చేస్తున్నావు? ఎందుకు నీ విధంగా నాకు అపకారం చేసేవాడిని శిక్షించడం లేదు? ఎక్కడికి ఉన్నావు నువ్వు అని చెప్పి రాముడిని మరలా మరలా పిలుస్తూ, రాముడి గుణాలను తలుసుకుంటూ, ఇతరుల విషయంలోనే ఈ విధంగా ఉండే నీవు నా విషయంలో ఇలాగా వెంటనే మరి నాకు అపకారం చేసేవారిని శిక్షించాలి కదయ్యా రామచంద్ర. నను సద్యో వినీతస్య దృశ్యతే కర్మణ ఫలం కాలోప్యంగీ భవత్యత్ర సస్యానామివ పక్తయే. అయితే సీతాదేవి ఇలాగా తనను అపహరించేటటువంటి వాడిని వెంటనే శిక్షించాలి కదా అనే మాట అనేసి, అలా శిక్షించకపోవడానికి కారణాన్ని కూడా తానే అనుకుంటూ సమాధానపరుచుకుంటున్నది. అవునులే, ఎవడి పాపమైనా సరే పండాలి కదా, అలా పండినప్పుడే కదా వాడు శిక్షణ అనుభవించేది. కావున ఇంకా నన్ను ఈ విధంగా అపహరించి తీసుకుపోతున్నటువంటి ఈ రావణాసురుడి పాపం ఇంకా పండినట్టు లేదు. అందుకనే వెంటనే నీవు రావణాసురుడిని శిక్షించడం లేదు రామచంద్ర. లేకపోతే నన్ను అపహరించేటటువంటి వాడిని నీవు శిక్షించకుండా ఎందుకు ఉంటావు అని అంటూ, పాపాత్ముడైనప్పటికీ కూడా రావణాసురుడు అతడిని వెంటనే శిక్షించకపోవడానికి కారణం ఏమిటో తనే ఊహిస్తూ ఈ విధంగా అంటున్నది. అవినీతస్య కర్మణ సద్య ఫలం నదృశ్యతేను. పాపాత్ముడైనటువంటి రావణాసురుని యొక్క కర్మలకు ఫలం, పాపకర్మలకు ఫలం వెంటనే కనిపించడం లేదే. ఎందుకు అంటే అత్ర, ఈ విషయంలో కారణం ఏమిటి, అలా కనిపించకపోవడానికి కారణం ఏమిటి అంటే సస్యానాం పక్తగే ఇవ,
పంట నాటిన వెంటనే ఫలాన్ని ఇవ్వదు. ఎప్పుడు ఫలాన్ని ఇస్తుంది? అది ఎదిగి పుష్పించి ఫలించి ఆ ఫలం పక్వమైనప్పుడు అది ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రావణాసురుడికి ఇంకా పాపం పండినట్టు లేదు. మరి ఆరంభమైనటువంటి పాపం ఖచ్చితంగా పండి తీరుతుంది. అలా పాపం పండినప్పుడు రాముడు రావణాసురుడిని తప్పనిసరిగా సంహరించి తీరుతాడు అనే నమ్మకాన్ని చూపిస్తూ ఇంకా అంటున్నది, కాలోపి అంగీభవతి. ఎవరిదైనా పాపం పండాలి అన్నా, శిక్షణ అనుభవించాలి అన్నా, ఆ పాప ఫలాన్ని పొందాలి అన్నా కాలము కూడా అందుకు కారణమవుతుంది. అయితే ఇతడికి ఇంకా ఆ కాలము పాపం పండేటటువంటి కాలం వచ్చినట్టు లేదు. అందుకనే రామచంద్రుడు ఇతడిని శిక్షించడం లేదు అని చెప్పి అంటూ, అంటే కొంతకాలమునకు ఇతని పాపము పండి శిక్షణ అనుభవించి తీరుతాడు అనే విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ విషయాన్ని కూడా చెబుతూ ఈ విధంగా అంటున్నది, సకర్మ కృతవానేతత్ కాలోపహత చేతసః జీవితాంతకరం ఘోరం రామాద్వ్యసనమాప్నుహి. ఇంకా సీతాదేవి రావణాసురుని ఈ విధంగా శపిస్తూ ఉన్నది, సహత్వం దుర్జనుడమైనటువంటి ఓ రావణ, ఇలాగా భర్త లేనటువంటి సందర్భంలో వచ్చి ఇలా దొంగచాటుగా నన్ను అపహరించుకుపోతున్నటువంటి పాపాత్ముడమైనటువంటి రావణ, శౌర్యం లేక భర్త లేనటువంటి సందర్భంలో ఒక ఆడదాన్ని తీసుకువెళ్ళాలంటే దుర్మార్గపు బుద్ధి కలిగినటువంటి ఓ రావణ, కాలోపహత చేతన, నీవు మృత్యువు చేత ప్రేరేపించబడినటువంటి వాడై, అందుకనే అంటారు పోయే కాలం వస్తే బుద్ధి సవ్యంగా పనిచేయదు అని చెప్పి, బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా. అలాగా మృత్యువుని ఆలోచనలలో ఉండి అలా మృత్యువు చేత ప్రేరేపించబడినటువంటి వాడై, లేకపోతే మృత్యువు చేత చెడగొట్టబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివై రావణ, ఏ తత్కర్మ కృతవాన్, రాముడి భార్యనైనటువంటి సీతాదేవిని అయినటువంటి నన్ను అపహరించడానికి పూనుకుని ఈ విధంగా నన్ను అపహరించావు. నీకు మృత్యువు సమీపిస్తున్నది, మృత్యువే నీ చేత ఈ విధమైనటువంటి పనులు చేయిస్తూ ఉన్నది. ఎందుకు అంటే నువ్వు దీని ఫలితంగా ఓ రావణ, రామాతు జీవితాంతకరం వ్యసనం ఆప్నుహి, రాముడి వలన నువ్వు ఇంకా జీవితాన్ని కోల్పోయే మరణించేటటువంటి కష్టాన్ని నీవు పొందుతావు. అవమానంతో తల వంచుకునేటటువంటి స్థితి నీకు వస్తుంది. అవమానము ఆ తర్వాత మరణము కూడా నీకు తథ్యము అని చెప్పి సీతాదేవి రావణాసురుణ్ణి ఈ విధంగా శపిస్తూ ఉన్నది అనమాట. వ్యసనం ప్రాప్నుహి, భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి మరణాంతకమైనటువంటి వ్యసనాన్ని, అంటే కష్టమును నీవు పొంది తీరుతావు, అవమానాన్ని పొందుతావు, నువ్వు సంహరించబడతావు అని చెప్పి అంటున్నది అన్నమాట. అంటే కామక్రోధాదుల చేత, స్త్రీ వ్యామోహం చేత కలిగినటువంటి ఈ వ్యసనం ఏదైతే ఉన్నదో వాటిని వ్యసనములు అని చెప్పి అంటారు. వాటితో పాటుగా వాటి వల్ల కలిగేటటువంటి కష్టములను కూడా వ్యసనములనే అంటారు. ఈ విధంగా అటువంటి కష్టమును పొంది నీవు సంహరించబడదవుగాక అని చెప్పి సీతాదేవి అంటున్నది. అంటూ హంతేదానీం సకామాస్తు కైకేయీ సహ బాంధవై హ్రియేయద్ధర్మ కామస్య ధర్మపత్ని యశస్వినః. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది, అయినా నేను చేసుకున్నటువంటి పాపమేలే అని అనుకుంటూ, కాదు కాదు, ఇందుకు కారణము కైకేయి కూడా అవుతుంది అనే విషయాన్ని చెబుతున్నది. ఎందుకని కైకేయీదేవి ఈ విధంగా రాముణ్ణి వనవాసానికి పంపించాలి అని చెప్పటం వలననే రాముడు వనవాసానికి బయలుదేరాడు. రాముడు రావడం వలన సీతాదేవి బయలుదేరింది. తద్వారా లక్ష్మణుడు కూడా రాముడి కోసమని చెప్పి లక్ష్మణుడు కూడా బయలుదేరారు. వీరు వచ్చిన తర్వాత మరి అరణ్యవాసం చేయబట్టి కదా ఈ విధంగా ఆ జింక ఆ రాక్షసులతోటి విరోధం పెట్టుకోవటము, ఆ తర్వాత పగబట్టినటువంటి వారు ఇలా జింక రూపంలో వచ్చి మారీచుడు రాముడిని దూరంగా తీసుకువెళ్ళడము, ఆ మాయ వల్ల రాముడు అరిచినటువంటి కేకల వలె రాముడి యొక్క అర్ధనాదంగా అరవడం ద్వారా లక్ష్మణుడిని కూడా అక్కడికి పంపించడము, ఆ తర్వాత సీతాదేవిని అపహరించడము, ఇవన్నీ కూడా జరిగాయి. కావున వీటన్నిటికీ కూడా మూల కారణం కైకేయీదేవి. పైగా అడవికి వెళ్ళినటువంటి రాముడు మరలా గనక తిరిగి రాకపోతే
తన కుమారుడైనటువంటి భరతునికి రాజ్యము స్థిరమవుతుంది అనే భావనతోటి రాముడు అడవికి వెళ్ళాలి, అక్కడ వారికి ఆపద కలగాలి అనే ఉద్దేశంతో రాక్షసులందరూ ఉన్నటువంటి దండకారణ్యానికే వెళ్ళాలని మరి నియమం కూడా చెప్పింది కదా కైకేయీదేవి. అలా దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసుల చేత సీతారాములు పీడించబడాలి అని చెప్పి కైకేయీదేవి అనుకున్నది. అదిగో అదే ఇప్పుడు జరిగింది, ఆమె అనుకున్న దానికంటే ఎక్కువే జరిగింది అని అనుకుంటూ, అయ్యో ఇప్పుడు ఇక కైకేయి అనుకున్నది జరిగింది కావున ఆమె సంతోషిస్తూ ఉంటుంది అని చెప్పి అంటూ సీతాదేవి అంటుంది, హంత కైకేయి ఇదానీం బాంధవై సహ సకామ. కైకేయికి వారి యొక్క బంధువులకి మనసులో ఏదైతే ఉన్నదో ఆ కోరిక ఇప్పుడు నెరవేరినట్లు అవుతుంది. ఎందుకు అంటే సీతాదేవికి నాకు దూరమైనట్లయితే రాముడు జీవించలేడు, రాముడు జీవించకపోతే లక్ష్మణుడు జీవించలేడు. ఈ విధంగా సీతారామ లక్ష్మణుడు మరలా దండకారణ్యం నుంచి అయోధ్య నగరానికి తిరిగి వెళ్లరు కావున తిరిగి రాకూడదు అనే ఉద్దేశంతో పంపించినటువంటి కైకేయి అదేవిధంగా వారి యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశ నెరవేరినట్లు అవుతున్నది అని అంటూ, యశస్విన ధర్మకామస్య ధర్మపత్ని అహం హ్రియే. అయ్యయ్యో, గొప్ప కీర్తిమంతుడు, గుణవంతుడు, పితృవాక్య పరిపాలకుడు అనే సమస్తమైనటువంటి లోకములలో కూడా పేరుగాంచినటువంటి యశస్వి అయిన రామచంద్రుడి యొక్క భార్య అయినటువంటి నేను అంటే సీతాదేవిని ఈ విధంగా అపహరించబడ్డాను. నన్ను రావణాసుడు అపహరించుకు తీసుకుపోతున్నాడు అంటే మరి రాముడు ఏ విధంగా ఉండగలడు? ఏది ఏమైనప్పటికీ కైకేయి అనుకున్నటువంటి ఆమె మనస్సులో ఉన్నటువంటి కోరిక నెరవేరింది అని చెప్పి కైకేయి దేవిని తిట్టుకుంటున్నది పాపం సీతాదేవి. ఎందుకు అంటే ఎంత మనస్సులో దాచుకున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనసులోంచి మాట బయటకు వచ్చేస్తుంది. అయోధ్య నగరంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అంటే ఏమిటి, అవి పట్టాభిషేకం ఆపి రాముడిని వనవాసానికి పంపించినప్పుడు కూడా సీతాదేవి కైకేయిని ఏమీ దూషించలేదు, రాముడు కూడా దూషించలేదు. కానీ మనసులో ఒక భావన అనేది ఉండి తీరుతుంది కదా, కైకేయి కారణంగానే తాము వనవాసమునకు వెళ్ళాము, వెళుతున్నాము, వచ్చాము అని ఈ విధంగా భావన ఉంటుంది కదా. పైగా కైకేయికి తమ మీద వ్యతిరేక భావన ఉన్నది కనుకనే తమను రాజ్యం నుండి వెళ్ళగొట్టి అరణ్యవాసం చేయమన్నది అనే భావన కూడా ఉంటుంది కదా. కావున తాము కష్టముల పాలవ్వాలి, అడవుల పాలవ్వాలి, పీడించబడాలి అని కైకేయి మనస్సులో ఉన్నది, అందుకనే తమను ఈ విధంగా పంపించింది అనే భావన ఉంటుంది కదా. అయితే ఆ భావనను సీతాదేవి ఎక్కడా వ్యక్తపరచలేదు, కానీ ఇప్పుడు మాత్రం వ్యక్తపరుస్తుంది. ఎందుకు అంటే మనసులో ఉన్నటువంటి భావనలు సుప్త ప్రమత్త కుపితానాం భావజ్ఞానం దృష్టం. నిద్రలో ఉన్నప్పుడు, అదేవిధంగా మత్తులో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు వారి మనసులో ఉన్నటువంటి మాటలు అప్రయత్నంగా అలా బయటికి అనేస్తూ ఉంటారట. నిద్రలో కూడా కొన్ని కలవరిస్తూ ఉంటారు, అదేవిధంగా మత్తులో ఉన్నప్పుడు కూడా కొన్ని నిజాలు మాట్లాడేస్తూ ఉంటారు. అదేవిధంగా తీవ్రమైనటువంటి కోపం వచ్చినప్పుడు అవును ఇంతే అని చెప్పి నిజాలు చెప్పేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు సీతాదేవికి తీవ్రమైనటువంటి కోపము బాధ రావడంతో ఆమె మనసు లోతులో ఎక్కడో ఉన్నటువంటి ఒక భావన బయటకు వచ్చింది. ఏమనంటున్నది, కైకేయీదేవి మేము కష్టాల పాలవ్వాలి అని చెప్పి అడవులకు పంపించింది, ఆమె అనుకున్నటువంటి కోరిక నెరవేరింది, మేము కష్టాలు పాలైపోయాము, ముఖ్యంగా ఇలా నేను అపహరించబడిపోయాను అని చెప్పి సీతాదేవి తీవ్రంగా విలపిస్తూ ఉన్నది. రావణాసురుడేమో మరి ఇంకా రథంలో ఆకాశ మార్గంలో పంచవట నుండి సీతాదేవిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఈ సందర్భంలో జరిగినటువంటి విశేషమైన ఘటనలు ఏమిటి, ఎవరు రావణాసురుణ్ణి ఎదిరించారు, మరి అక్కడ ఉన్నటువంటి మునులు కానీ వనదేవతలు కానీ పశుపక్ష్యాదులు కానీ ఏం చేశాయి, ఏం చేయగలిగాయి అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తామకామాం సకామార్తః పన్నగేంద్రవధూమివ వివేష్టమానామాదాయ ఉత్పపాతాధ రావణః తతః సా రాక్షసేంద్రేణ హ్రియమాణా విహాయ సా భృశం చుక్రోశమత్తేవ భ్రాంతచిత్తాయ ధాతురా హా లక్ష్మణ మహాబాహో
గురు చిత్త ప్రసాదక హ్రియమాణాం న జానీషే రక్షసా మామమర్షిణ జీవితం సుఖమర్ధాంశ్చ ధర్మహేతోః పరిత్యజన్ హ్రియమాణామధర్మేణ మాం రాఘవన పశ్యసి నను నామా వినీతానాం వినేతాసి పరంతప కథమేవం విధం పాపం నత్వం శాసి హి రావణం నను సద్యో వినీతస్య దృశ్యతే కర్మణః ఫలం కాలోప్యంగీ భవత్యత్ర సస్యానామివ పక్తయే సకర్మ కృతవానేతత్ కాలోపహత చేతనః జీవితాంతకరం ఘోరం రామాద్వ్యసనమాప్నుహి హంతేదానీం సకామాస్తు కైకేయీ సహ బాంధవైః హ్రియే యద్ధర్మకామస్య రామపత్నీ యశస్వినః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనపంచాశే సర్గే అష్టశ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.